మండలంలోని దుర్కి గ్రామంలో ఇల్లీగల్ డిపోలో కల్తీ కళ్ళు తయారు చేసి అమ్మటం ద్వారా దాని చుట్టుపక్కల నసిరాబాద్ మండలంలోని దుర్కి అంకోల్ విలేజ్ అదేవిధంగా బీర్కూరు మండలంలో దామరించ ఈ 3 గ్రామాలలో ప్రజలు కల్తీ కళ్ళు తాగి అస్వస్థకు గురి అయ్యారని చెప్పేసి నిన్న మధ్యాహ్నం సమాచారం రావడంతో ఒకటిగా మా ఎక్సైజ్ సిబ్బందిని బాన్స్వాడ ఏరియా హాస్పిటల్ పంపించాము. ఇక్కడికి వచ్చిన అస్వస్థకు గురైనటువంటి వాళ్ళు రాత్రి 11 వరకు 68 మంది అనారోగ్య బారిన పడి హాస్పిటల్కి రావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ట్రీట్మెంట్ చేయించడం జరిగింది. చాలా చాకచక్యంగా మా వాళ్ళందరూ కూడా ఆ గ్రామాలలో ఎవరైతే కల్తీ కళ్ళు బారిన పడ్డారో వాళ్ళకి తగిన సదుపాయాలు కల్పించి అంబులెన్స్ని పంపించి హాస్పిటల్కి తరలించడం జరిగింది. అక్కడి నుంచి కొంతమందికి సీరియస్ ఉందంటే నిజామాబాద్ ఏరియా గవర్నమెంట్ హాస్పిటల్లో పంపించారు. అలా 14 మంది నిజామాబాద్ గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ కావడం జరిగింది. అందరూ ప్రస్తుతానికి ఎవరికి ప్రాణాపాయ స్థితి లేదు, అందరూ కూడా మంచిగానే ఉన్నారు. కాకపోతే వాళ్ళు కోలుకోవడానికి కొంత టైం పడుతుంది కాబట్టి వాళ్ళని అబ్జర్వేషన్ ఉంచాలని డాక్టర్లు చెప్పడం జరిగింది. దీని వెనక ఉన్నటువంటి ప్రధాన ముద్దాయి దుర్కి సంబంధించినటువంటి ఉడత సురేందర్ గౌడ్ వాళ్ళ ఫాదర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా దాన్ని అమ్మినటువంటి సాయి గౌడ్ కానీ అదేవిధంగా ఆ టీఎఫ్టీ లైసెన్స్లు అందరి మీద చర్య తీసుకోవడం జరుగుతుంది. ఆ దుకాణాలను కూడా క్లోజ్ చేయడం జరుగుతుంది. ఈ షాంపూలన్నింటినీ కూడా పరీక్షల నిమిత్తం హైదరాబాద్ పంపించడం జరుగుతుంది. వాటి యొక్క ఫలితం రాగానే నార్కోటిక్ డ్రగ్స్ మీద సెక్షన్ మీద కేసు నమోదు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. ఏ కేసుల మీద ఏ సెక్షన్ల మీద కేసులు నమోదు చేస్తారు చెప్పారు. ఎక్సైజ్ యాక్ట్ ప్రకారం చేసాం ప్రస్తుతం. తర్వాత రిపోర్ట్ రాగానే NDPS యాక్ట్ ప్రకారం దాన్ని మార్చడం జరుగుతుంది. 4 విలేజెస్ టోటల్ 5 విలేజెస్ మాకు అంటే అమ్మింది అయితే 4 విలేజ్. తాగిన వాళ్ళు సంఘం నుంచి వచ్చి తాగారు కానీ ఆ విలేజ్లో అమ్మలేదు. బాధ్యతలు ఎన్ని విలేజ్లలో ఉన్నారు? బాధితులు చెప్పారు ఇప్పుడు 5 విలేజ్ బాధితులు. 68 మందిని మొత్తం జాయిన్ అంటే తాగిన వాళ్ళు. ఇక్కడ నుంచి నిజామాబాద్ పంపించిన వాళ్ళు కొందరు సీరియస్ ఏం లేదు, అంత మంచిగా ఉంది. నిన్న సీరియస్ ఉందని పంపించారు. ఈ రోజు అక్కడ రిపోర్ట్ ప్రకారం అందరూ కూడా కోలుకున్నారు. కేసులు ఎంతమంది మీద చేశారు? అది నడుస్తుంది ప్రాసెస్, అందరు ఇన్వెస్టిగేషన్ పెరుగుతుంది కూడా చెప్పలేము. వీరిపైన నాన్ బెయిలబుల్ కేసులు అన్ని NDPS యాక్ట్ నాన్ బెయిలబుల్ ఉంటాయి.